హాస్పిటల్లో అజయ్ గల్లంతైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కొద్ది సేపటి క్రితమే అజయ్ మృతదేహం కూడా లభ్యం అవ్వడం జరిగింది. వెంటనే గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకొని రావడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో అయితే మార్చురీలో అయితే అజయ్ మృతదేహం ఉండడం జరిగింది. నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా గ్రౌండ్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతమాత మహా ఆరతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణసంచా పేలుల్లో అపశృతి జరిగిందన్న విషయం కూడా తెలిసిందే. అక్కడికక్కడ కొంతమంది అంటే రెండు ఏవైతే బోట్లు ఉన్నాయో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అందులో కొంతమంది ప్రాణాలు రక్షించుకోవడానికి నీళ్ళలో మునిగడం జరిగింది. ఇద్దరు ప్రాణాలు కూడా కాపాడుకోవడం జరిగింది. మరో ఒక వ్యక్తి 80% కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ యశోద హాస్పిటల్లో ఉండి ఈరోజే ఆయన చనిపోవడం జరిగింది. గణపతి అనే వ్యక్తి కూడా. అయితే ప్రస్తుతానికి అజయ్ అనే వ్యక్తి మాత్రం గల్లంతయ్యి కూడా దాదాపుగా 48 గంటలు అయిన తర్వాత ఆయన మృతదేహం అయితే దొరకడం జరిగింది. చూడొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఒక్కసారిగా ఆయన మృతదేహం చూడలేని పరిస్థితులు అతి దారుణంగా ఉండటంతో ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్న వాళ్ళు ఎంతగా రోధిస్తున్నారు అనేది కూడా ఒక్కసారిగా ఇంత దారుణమైన పరిస్థితి జరగడానికి గల కారణం కూడా కేవలం బాణసంచానే కారణం అంటూ కూడా తెలుస్తుంది. ఏవైతే బాణసంచా పేలుస్తున్న క్రమంలో ఒక్కసారిగా నిప్పు రవ్వలు అనేవి కూడా ఒక బోట్లో ఉండి ఆ బోట్లో కూడా బాణసంచాలు ఉండటంతో ఒక్కసారిగా అలాంటి అపశృతి అట్లా దారుణమైన పరిస్థితి నెలకొనింది అనేది కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికైతే చూడొచ్చు కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. ఒక్కసారి చివరిసారిగా మా పిల్లని మా బాబుని నేను చూసుకుంటాను అంటూ కూడా ఆ తల్లి పడుతున్న ఆవేదన అసలు వర్ణించలేనిదని చెప్పొచ్చు. చూస్తున్నాం ఎంత దారుణమైన పరిస్థితి అనేది కూడా. ఒకవైపు నుంచి చూస్తుంటే ఆ తల్లి ఎంతగానో రోధిస్తుందో ఒక్కసారి తండ్రితో మాట్లాడి తెలుసుకుందాం. చూడొచ్చు ఆయన కూడా ఎంతగా రోధిస్తున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతానికి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. ఒక్కసారి మా కొడుకుని చూస్తాం అటు చూడొచ్చు తల్లిని పంపిస్తున్న పరిస్థితి. తల్లిని తప్ప మరి ఎవరిని కూడా పంపించలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి మా కొడుకుని చూస్తాము అంటూ ఒక తల్లి, మా అల్లుడిని చూస్తాము అంటూ ఒక అత్త, వీళ్ళందరూ కూడా ఎంతగా లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దామన్నప్పటికీ కూడా ఎవరైతే అజయ్ మృతదేహం చూడలేని పరిస్థితులు అతి దారుణంగా మారటంతో అంటే నీళ్ళలో దాదాపుగా 48 గంటలు ఉండటంతో ఒక్కసారిగా బాడీ మొత్తం కూడా మృతదేహం మొత్తం కూడా ఒక్కసారిగా ఉబ్బిపోయిన పరిస్థితి అని చెప్పచ్చు. చూడడానికి కూడా కొంచెం చూడలేని పరిస్థితులు ఉండడం వల్ల ఎవరిని కూడా పంపించకూడదంటూ కూడా కేవలం తల్లిదండ్రులు ఒక్కడే పంపించిన పరిస్థితి అని చెప్పచ్చు. మృతదేహంతో పాటు అంబులెన్స్లోనే తండ్రి కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళి తల్లిదండ్రులు కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు.